క్యాండిడేట్ ని బయట ఎట్లా పంపుతారు? ఏం ఎవడాడు మరి పోలీసు వాడు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? 287 ఏది బూత్ ఇదేనా? కన్ను ఎత్తుకేకినాయా? దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళు? పాపం పోలీసులు రాజకీయ లీడర్లు ఏది తిడితే అది పడేటోళ్ళ అయినరు. ఎవడు వాడు? ఒళ్ళు బలిసిందా? కళ్ళు నెత్తికెక్కినాయా? దిమాగ్ ఖరాబ్ అయిందా? యూజ్లెస్ ఫెలో అని ఎంపీ అరవింద్ సార్ అంటుంటే నోరు తెరిచి మాట్లాడను కూడా మాట్లాడతలేరు పోలీసులు. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు ఏ పార్టీ నడుమ పంచాయతీ అయినా ఒకరికొకరు దన్నుకున్నా శాంతింపజేయటానికి పోలీసులు పడరా అని పట్టుబడతారు. అయినా ఆఖరికి అన్ని పార్టీల లీడర్లు పోలీసులనే తిడుతున్నారు. ఎన్నికలు సక్రమంగా సాగాలనా ఏ లొల్లి జరగద్దాయే? ఆగం చేసేటోళ్లను ఆపొద్దంటే ఎట్లా? ఎవరు లొల్లి చేసినరో ఏమో గాని పోలింగ్ బూత్ లో ఉన్న బీజేపీ పార్టీ కార్యకర్తను పోలీసులు లొల్లి చల్లారిపెత్తానికి బయటికి పంపిర్రు కావచ్చు. ఖాతం ఎంపీ అరవింద్ సార్ కారేసుకొని వచ్చి గొగ్గి తీరుగా తిట్టుడు మొదలు పెట్టిండు పోలీసులను. పోలీసులనే కాదు పువ్వు గుర్తు పార్టీ కార్యకర్తలను కూడా వేసుకున్నాడు. నువ్వు లోపడు బయటికి రా, 5 గంటల వరకు బయటికి రా. లోపడు ఓరా, లోపడు. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. ఓడన్నా నేను బయటికి లోపలికి తన్నుకుంటేదే బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటకెట్లా పంపుతారు బే? పోలీసోడైనా ఇంకెవడైనా నిన్ను బయటికి ఎట్లా పంపుతాడు బే అని కాషాయం కండ వేసుకున్న కార్యకర్తను కూడా తిడుతున్నాడు. ఇంత మంచిగా సాంప్రదాయబద్ధంగా చక్కదనంగా మాట్లాడుతున్నారు మన లీడర్లు. ఇదేనా మనం పాటించే ధర్మం? ఇట్లనే నా దేశం కోసం పనిచేసుడని సాటి కాషాయం కార్యకర్త అడిగితే ఏం సమాధానం చెప్తారో ఆ పార్టీ లీడర్లకే తెలవాలి. ఆ పోలీసులను తిట్టుడేందో సొంత పార్టీ కార్యకర్తలను బేనుడేందో ఏమో పోరి. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలు ఎంత మంచిగా జరిగినాయి అంటే సూచతానికి 2 కళ్ళు సరిపోవనుకో రాదుర్రి. ప్రజాస్వామ్యం 3 పువ్వులు 36 కాయలు అన్నట్టు విరబూసింది, ఇరుగా కాసింది. పోలీసులు కూడా వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా ఎన్నికలు జరిపినరు. ఏంది ఎటకారం చేస్తున్నారు అని అనుకుంటున్నారా? మరి ఎక్కడెక్కడ ఎంతెంత మంచిగా జరిగినాయో ఎన్నికలు ఒకసారి మీరే చూడుండ్రి. చండి మేము మొగోళ్ళమే ఏమైందమ్మా? ఎట్లున్నాయి ఎన్నికల చిత్రాలు? కొట్టుకునుడు, తన్నుకునుడు, పోలీసులు అడ్డుకునుడు, లీడర్లు ఎదురు తిరుగుడు, నెట్టేసుకునుడు, పైసలు పంచుడు, ప్రజాస్వామ్యం నిండు నూరేళ్లు బతికినట్టే కొడుతున్నాయి కదా. మరి మున్సిపాలిటీ ఎన్నికల అమ్మాజాక పొద్దుగాల 7 గంటలకు పట్టణాలల్లో మొదలైన ఎన్నికలు గింత ముద్దుగా ముందటికి పోయినాయి. చూడుర్రి ఎంత పద్ధతిగా ఉన్నారో లీడర్లు. పోలీసుల సంగతి అయితే చెప్పనే వద్దనుకో రాదుర్రి. కొన్ని పార్టీలకు అస్సలు సపోర్ట్ చేస్తలేరు, ఇంకొన్ని పార్టీలను అసలే దూరం కొడతలేరు. లా అండ్ ఆర్డర్ పాటించకుంటే పానాలు పోతాయి అన్నట్టు పనిచేస్తున్నారు పోలీసులు. అధికార పార్టీకి సపోర్ట్ చేయలేదు, ప్రతిపక్ష పార్టీ వాళ్లకు పరిశాన్ చేయలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఓటర్లకు పైసలు ఆశపెట్టి ఓట్లు వేయించుకునే పనులు అస్సలే చేయలేదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నంత ప్రజల మీద ప్రేమ, ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఇంకెవరకు ఉండదు కాబట్టి. అందుకే ఈ మున్సిపాలిటీ ఎన్నికలు మస్తు నీతిగా నియతిగా జరిగినాయి. చీమేకాలంతా తప్పు కూడా జరగలేదు. దేశం తలెత్తుకునే తట్టే చేసిండ్రు అంతా. ఓట్లేయమని బెదిరియలేదు, పక్క పార్టీ వాళ్ళ మీదకి ఫైటింగ్ పోలేదు, నోట్లు పంచుతుంటే పోలీసులు నోరెళ్ళబెట్టి చూడలేదు. పోలీసులు ఎక్కువ చేస్తున్నారు అన్నట్టు జనం రోడ్లెక్కి ధర్నాలు చేయలేదు. కొందరు ఓటు లేని వాళ్ళతో ఓటేయించలేదు. మస్తు అంటే మస్తు జరిగినాయి ఎన్నికలు. ఇంత మంచిగా జరిగిన ఎన్నికల్లా పెద్ద పెద్ద లీడర్లు కూడా పోలింగ్ స్టేషన్లకు పోయి ఓట్లు వేసిండ్రు. కౌశిక్ సైడ్కి రా నువ్వు.
ఇగో గిట్లా జరగాలి ఎన్నికలంటే ఇగో గిది అసలైన పద్ధతి. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చి జీవి గంజి పోసే తరీకా. షెబ్బాస్ అంటే షెబ్బాస్ అని మెచ్చుకుంటున్నారు ఈ ఎన్నికల తీరు చూసిన తెలంగాణ పట్నం జనాలు.